నమస్కారం. NXT G న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైద్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకి ఆయన హాజరయ్యారు. వారోత్సవాలలో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ప్రారంభించడం జరిగింది. సముద్ర తాబేల రక్షణ కోసం రూపొందించిన మెరెన్ పాన యాప్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించడం జరిగింది. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకి నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజయం సాధించిన వారికి పవన్ కళ్యాణ్ బహుమతుల్ని ప్రదానం చేశారు. భవిష్యత్తు తరాలకి మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ ని నిర్మూలించాలని అన్నారు. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఒక జీవం చంపేయడం అనక ఒక చిన్నపాటి మన ఇంట్లో పెంచుకునే ఒక చిన్న కోడి గుడ్డు పెడితే మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అది ఎలా పొదుగుద్ది, ఎలా అది గుడ్డు మనకి పొదిగే పిల్ల అవుద్ది, ఒక అమేజింగ్ ఉండేది. ఒక ఒక అద్భుతంలాగా మీరు ఊహించుకోండి. ఇవన్నీ అద్భుతాలంటే పెద్ద పెద్దవి కాదు, చాలా చిన్నవి మనం చూడగలిగితే. ఒక చిన్నపాటి గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎప్పుడైపోద్దాం, అది ప్యూపా షేప్లోకి వెళ్ళిపోయి అది ఎప్పుడు దాని నుంచి అది బటర్ఫ్లై వస్తుందో, సీతాకోకచిలుక వస్తుందో. సీతాకోకచిలుక రంగులు, ఇక్కడున్న ఈ మొక్కలు ఏ పెయింటర్ వేయగలడు, ఇక్కడ ఏ రవివర్మ వేయగలడు ఈ పూల తాలూకు రంగులు. మీరు ఇది సహజంగా ప్రకృతి మనకు అందిస్తుంది. దాన్ని మనం చేయాల్సింది ఏం చేయగల, రక్షించుకోవడమే. భూమిని రక్షించుకోవడం కాదు, మనకి ఏం జరగకుండా మనల్ని మనం రక్షించుకోవడం. అలాగే ఉదాహరణకి మీరు టైగర్ రిజర్వ్ ఉంది మనకి, నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్. నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ని ఉంచుకోవడం అంటే అదేదో టైగర్ కోసమని కాదు, టైగర్ని ఏదైతే కీలకమైన జంతువు ఉందో అక్కడ దాన్ని కాపాడుకుంటే దానికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా కూడా మొక్కలు కానీ వృక్షాలు, దాని ఆధార చిన్న చిన్న జంతువులు అన్నింటిలో ప్రకృతిలో ఒక సమతుల్యత ఉంటుంది. ఇష్టారాజ్యంగా ఉన్న ఉట్టి పుణ్యాన్ని నరికేరు. ఉత్తి పుణ్యాన్ని పులి మనుషుల్లాగా ఆకలిస్తే, ఆకలి ఉన్నా లేకపోయినా చంపేది. దాన్ని ఆకలిస్తే ఎంత కావాలో అంతే తీసుకుంటాం. అది మృగం తాలూకు ధర్మం. కానీ మన అందరికీ ఏంటి, అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మేమేం చేసి చిన్నప్పుడు అవసరం ఉన్నా నేను నేర్చుకున్నాను. అవసరం ఉన్నా లేకపోయినా ఈ మొక్కలు అంటే పీకుతాం. ఎందుకు పీకుతాం మనకే తెలియదు. అంటే అంత అనాలోచితంగా బతుకుతాం మనం, ఆలోచన లేకుండా బతుకుతాం. ఈ బాధ్యత మనం తెలుసుకొని మా తపనల్లా నేను ప్రభుత్వంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇవన్నీ ఇష్యూస్ కాదు. ప్రకృతిని కాపాడుకోకపోతే మనం బతకలేం. మంచినీరు లేకపోతే మనం బతకలేం. నేనేమనుకుంటానంటే చాలాసార్లు ఒకరోజు మన స్నానానికి బాత్రూంలో నీళ్ళు లేకపోతే ఎంత విలువెల్లాడిపోతాం. ఎండల్లో చాలామంది, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కొమ్మలు ఇరిచేస్తూ ఉండాలి ఉత్తి పుణ్యానికి. పళ్ళు దొంగటానికి చెప్పి కానుక పుల్లలను ఇరిచేసేవాళ్ళు. ఆ చెట్లో పెట్టింది కానుక పుల్ల పళ్ళు దొంగటానికి కాదురా బాబు, అది నీడనివ్వడానికి, పిల్లలు ఆడుకునే అని చెప్తే ఎవరికి అర్థమయ్యేది కాదు. సమ్మర్కి వచ్చి నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాల రోడ్ల మీదకు ర్యాంపులు, డ్రైన్లపై నిర్మాణాలు చేయకుండా డ్రైనేజీ లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబంధనల్ని విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయబోమని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కోదండరామయ్య నగర్, గోరంట్ల, పెదపలకలూరు రోడ్డు, కాకాని రోడ్డు, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో
ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కి దరఖాస్తు చేసుకున్న భవనాల్ని పరిశీలించి సెట్ బ్యాక్, రోడ్ల కొలతలు, ర్యాంపులు, డ్రైన్లపై ఆక్రమణల్ని తనిఖీ చేసి తదుపరి అనుమతులకి సంబంధించిన అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలను నిర్మాణం జరగాలని, నిబంధనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళికాధికారులకి స్పష్టం చేశారు. భవనాలు నిర్మాణ దశలో వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పరిశీలిస్తూ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టుకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి నోటీసులు జారీ చేయాలని ఆదేశించడం జరిగింది. రోడ్ల మీదకు ర్యాంపులు, డ్రైన్ల ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే నిర్మాణం చేసిన వాటిని తొలగించాలని కమిషనర్ స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే కేసులన్నీ మాఫీ చేసుకుంటారా? చంద్రబాబు ఒక దుర్మార్గమైన సాంప్రదాయాన్ని తీసుకువచ్చారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అలాగే కేసులు మాఫీ చేసుకోవటానికేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇసుక సిండికేట్ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టి జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు అంబటి మీడియాతో మాట్లాడారు. అంగళ్లలో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై పచ్చనేతలు దాడి చేశారు. ఉమాపతిరెడ్డి ఫిర్యాదుతో 20 మందికి పై కేసు పెట్టారు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమాపతిరెడ్డి దర్యాప్తునికి సహకరించడం లేదని అబద్దాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలని కుట్రలకి పాల్పడుతున్నారు. అధికారంలోకి మీ మీద ఉన్న కేసులన్నీ కూడా క్లోజ్ చేయించుకోవడానికి వచ్చారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్త కేసులు సృష్టించి పెడుతున్నారు. మీరు చూశారు కదా, ఎన్టీఆర్ భవన్ మీద అంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందని కేసు రిజిస్టర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ దశలో ఉంటే దానిలో కొంతమందిని 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి వదిలేస్తే మళ్ళా కొత్తగా కేసు ఓపెన్ చేసి దానిలో 307 వేశారు. దానిలో 307 వేసి మళ్ళా కొత్త వారిని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది బెయిల్కి వెళ్ళారు. ఈ విధంగా పోలీసుల్ని, పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ వారినేమో కేసుల నుంచి తప్పించేటటువంటి కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులనేమో కొత్త కేసులు పెట్టి వాటిల్లో ఇరికించి వాళ్ళని వేధించాలి అనేటువంటి కార్యక్రమం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో తెలుగుదేశం వారి మీద కేసులు ఉన్నాయి, వైసీపీ మీద కేసులు ఉన్నాయి. మేము వస్తేనే వైసీపీ మీద కేసులు తీసేసే కార్యక్రమం చేయలేదు. మేము చేసిందల్లా ఒకటి. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమంలో కాపుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక జీవోతో తీసేశాం. ఒక జీవోతో, ఒక పాలసీ మ్యాటర్గా తీసుకొని. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ టైంలో పెట్టిన కేసులన్నింటి మా మీద కూడా కేసులు పెట్టారు, ధర్నా కేసులు. తీసేయలేదే. ఏమిటి అన్యాయం అంటున్నా? ఒక లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం తమ మీద కేసుల్ని తీసేసుకోవడానికి అధికారం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి చేస్తుందంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా మీద కేసు పెట్టారు, ఇది ఫాల్స్ కేసు, దీన్ని కోర్టులో ఎదుర్కొంటాను, కోర్టులో ఎదుర్కొని కోర్టు నుంచి పునీతంగా బయటకు వస్తాను అని చెప్పాలి. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లోని అధికారులను అడ్డం పెట్టుకుని కేసులు తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎంత దారుణంగా ప్రవర్తించారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వెళ్ళి గలాట సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తేనే తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే ఉమాపతి రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అదే పోలీసుల చేత కేసు విత్డ్రా చేయించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తనని కోర్టులో నిరూపించుకొని బయటికి రావాలి. ఇన్వెస్టిగేషన్లో అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుకు పోతే అది సరైనటువంటి సాంప్రదాయం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏంటంటే, ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు మహాచండీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపినిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువే ఉన్నారు. శ్రీ మహాచండీ అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటంతో పాటు ఏ కోరికలతో ప్రార్థిస్తామో అవన్నీ సత్వరమే లభిస్తాయనేది భక్తుల నమ్మకం. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.
నిర్వహిస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు మరొకసారి అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టులో ఆయన ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేష్ అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో సురేష్ జైల్లోనే ఉన్నారు. మరొక వైపు మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ కి అనుమతించడంతో తాజాగా మరియమ్మ అనే మహిళ హత్య కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం ఈ నెల 21 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. విజయవాడలో బుడమేరు వరద కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 100 కోట్లు మిగిల్చిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతున మహేష్ అన్నారు. అలాగే వరదల బాధితుల కోసం దేవస్థానాల నుంచి భోజనాలు పెడితే 368 కోట్ల రూపాయలు ఏ పందికొక్కులు తిన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. ఈ మేరకు పోతున మహేష్ మీడియాతో మాట్లాడారు. బుడమేరు వరదతో విజయవాడ ప్రజల కష్టాలు కన్నీళ్లు మిగిలితే కూటమి నాయకులు చంద్రబాబుకి కోట్ల రూపాయలు మిగిలాయి. చంద్రబాబు ఒక పక్క ఫోటో షూట్స్, మరొక పక్క విరాళాల వరద వచ్చింది. బుడమేరు చంద్రబాబు మిలాఖత్ అయ్యారు. బుడమేరు వరద చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి 100 కోట్లు మిగిల్చిందని ఆయన తెలిపారు. వచ్చిన తర్వాత బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి మాత్రం కోట్ల రూపాయలు మిగిలాయి. ప్రజలకేమో కష్టాలు కన్నీళ్లు మిగిలాయి. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి నాయకులకేమో కోట్ల రూపాయలు మిగిలాయి. బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బాగా కలిసొచ్చి వాళ్ళ జేబులు నింపుకునేటువంటి అవకాశం అద్భుతంగా కల్పించింది. ఈ సంఘటన చూసిన తర్వాత మా అందరికి అనిపించింది, బుడమేరు వరద బాబు గారికి కలిసి రావడానికే వచ్చిందేమో అనిపించింది మాకైతే. చంద్రబాబు నాయుడు గారికి 100 కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూశారు, బుడమేరు వరద వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన ఫోటోషూట్లో, మరొక పక్కన విరాళాల వరద. 100 కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఇచ్చారు. ఎక్కడైనా చూడండి ఫోటోషూట్లే బాబు గారి. మనకి ఒకసారి జేసీబీ ఎక్కారు, ఒకసారి పడవెక్కారు, ఇంకొకసారి నడుస్తున్నట్టు పడవలో కూడా చూశారుగా, ఎదురు లాక్కొని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఒక పక్కనేమో ఆయనకి ఫోటోషూట్లు బాగా కలిసి వచ్చింది, రెండో పక్కనేమో ఆయనకి విరాళాల వరద వచ్చింది. అందుకనే మాకు అనిపిస్తోంది ఈ రోజున బుడమేరు చంద్రబాబు నాయుడు గారు బాయ్ బాయ్ అని ఇద్దరు మిలాఖత్ అయిపోయారా అని అనుమానం కలిగింది నాకైతే. నగర ప్రజలనేమో బుడమేరు ముంచెత్తి కష్టాలు కన్నీళ్లు వేల కోట్ల నష్టమేమో నగర ప్రజలకు మిగిలించింది బుడమేరు. కానీ ఇదే బుడమేరు చంద్రబాబు గారితో మిలాఖత్ అయిపోయి చంద్రబాబు గారికి, టీడీపీ కూటమి ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది. బుడమేరుకి ఏమన్నా కొద్దిగన్నా మనసు ఉందా? న్యాయం ఉందా? ఎస్పీ గ్రీవెన్స్ దృష్టికి వచ్చిన సమస్యల్ని నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీసు సిబ్బందిని ఆదేశించడం జరిగింది. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో వ్యవహరించాలని, లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత పోలీసు సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ప్రధానంగా ఆర్థిక పరమైన లావాదేవీలు, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్ మోసాలపై పలు ఫిర్యాదులు అందాయి. నా పేరు మాదే సుజాత అండి. నేను నల్లపాడు నుంచి వచ్చాను ఎస్పీ గారిని కలవడానికి. ఎందు నిమిత్తమనగా నేను లాస్ట్ జూలై 12వ తారీఖున అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తే కొంత అమౌంట్ అనేది కట్ అయ్యింది. దాని నిమిత్తం రిపోర్ట్ చేసి అకౌంట్ అప్పుడే బ్లాక్ చేయించాను. బ్లాక్ చేయించి ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎంత అమౌంట్ డౌట్ ఎలా వచ్చింది, మీకు ఎంత కట్ అయిపోయింది?
ఈ అమౌంట్ వచ్చి నాకు ఎవ్రీ మంత్ 1000, 1500 అలాగా ప్రీవియస్ 2 years నుంచి కట్ అవుతుంది. నేను గ్రహించుకోలేదు. మామూలుగా దేని నిమిత్తమైన ఫోన్పేల ద్వారా ఊరికే ట్రాన్సాక్షన్ కట్ అయిందేమో అనుకున్నాను. అది లాస్ట్ 12వ తారీఖుని చూస్తే మొత్తం అమౌంట్ లెక్కేస్తే చాలా వరకు కట్ అయింది. బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు? బ్యాంక్ వాళ్ళకి నేను ఆ రోజే బ్లాక్ చేయించాను ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంట్. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేపించి రిపోర్ట్ ఇస్తే కనుక అమౌంట్ రికవరీ చేసి అకౌంట్ రీఓపెన్ చేస్తామని చెప్పారు. మీ అనుమానం ఏంటి? అంటే ఎలా కట్ అయింది అన్నది తెలియదు, కానీ మామూలుగా ఆన్లైన్ ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేకపోతే ఏదన్నా సెండింగ్ మెసేజ్ ద్వారా కట్ అయిందేమో, నేను బై మిస్టేక్ అట్లా ఏమన్నా అది యాక్టివేట్ చేస్తే అన్నది నా అనుమానం. దక్షిణ భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ పిఎంజే జ్యువెలర్స్ గుంటూరులో తమ కొత్త షోరూమ్ ని ప్రారంభించింది. దక్షిణ భారత్ తో పాటు యుఎస్ఏ వేదికగా 38కి పైగా స్టోర్లతో దూసుకుపోతున్న పిఎంజే బ్రాండ్ తదుపరి విస్తరణ ప్రణాళికల్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఎంజే జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధినేత శ్రీ హైదర్ అలీ, పిఎంజే జ్యువెలర్స్ క్లస్టర్ మేనేజర్ కందుకూరి అరవింద్ కుమార్, పిఎంజే జ్యువెలర్స్ గుంటూరు స్టోర్ మేనేజర్ మహేష్ కృష్ణ చైతన్య, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు త్రిపురమల్లు వాణి వెంకట్ పాల్గొన్నారు. ఈ ఎలైట్ షోరూమ్ లో పిఎంజే నమ్మకమైన కస్టమర్లకి భారీగా తరలి వచ్చి బ్రాండ్ మార్క్ ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆభరణాలకు సంబంధించి గుంటూరులో వినియోగదారుల అభిరుచులకి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ స్టోర్ క్యూరేట్ చేయబడిందని తెలియజేశారు. ముఖ్యంగా వజ్రాలు, బంగారం, విలువైన రాళ్లలో డిజైన్లు విస్తృత ప్రదర్శనకి ఇక్కడ ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ స్టోర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. వివాహ వేడుకల ఆభరణాలు, ఆఫీస్ పార్టీ వేరు, సాధారణ రోజువారీ దుస్తులకి అనువైన తేలికపాటి క్రియేషన్లు తదితర అద్భుత ఆభరణ సేకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలియజేశారు. డైమండ్ బ్రైడల్ ఆభరణాలు ఈ తరం ఫ్యాషన్ ఔత్సాహికులకి ఏకైక వేదికగా పిఎంజే నిలుస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లక్ష్మీపురంలో పిఎంజే జ్యువెలర్స్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దీనికి మేనేజర్గా మహేష్ గారు ఉన్నారు. అయితే గోల్డ్ అండ్ డైమండ్స్ అంటేనే ట్రస్ట్ అండ్ ప్యూరిటీకి నిదర్శనం. ఈరోజు షోరూమ్ని ఓపెన్ చేసుకున్నందుకు వీరందరికీ కూడా వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. అయితే పిఎంజే గురించి చెప్పుకుంటే 37 బ్రాంచ్లతో చాలా సౌత్ ఇండియా మొత్తం కూడా విస్తరించి ఉంది పిఎంజే. అదేవిధంగా యుఎస్లో కూడా వీరి ఆపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. పిఎంజే అంటేనే చాలా ఫాస్ట్గా ప్రజల మనసుల్లో ఒక నమ్మకాన్ని చొరగొన్న జ్యువెలరీ కంపెనీ అండి. అందరూ కూడా దీన్ని చాలా బాగా ఆదరించారు. ఇప్పటికీ 37 బ్రాంచ్లు ఇప్పుడు దాకా విస్తరించారు అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది 37th బ్రాంచ్గా వీరు చెప్తున్నారు. అయితే మరిన్ని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా వీరు విస్తరించి ప్రజలందరికీ కూడా ఇది ఒక ట్రస్ట్ అండ్ ప్యూరిటీని అందించాల్సిందిగా కోరుకుంటున్నారు. అండ్ అదేవిధంగా ఎక్కడా కూడా లేని డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం వీరు షోరూంలో ఉంచడం జరిగింది. అంటే డైమండ్స్ క్వాలిటీని ఈరోజు సింథటిక్ డైమండ్స్ బాగా మనకి వస్తున్న క్రమంలో డూప్లికేట్ డైమండింగ్ కూడా చాలా బాగా వస్తున్న క్రమంలో ప్రతి ఒక్క ల్యాబ్ టెస్టింగ్ నుంచి ఆథెంటికేషన్ లేని ల్యాబ్స్ నుంచి కూడా సర్టిఫికెట్స్ తెచ్చేసుకొని డైమండ్స్ని, కల్తీ డైమండ్స్ని ప్రజలకి అందిస్తున్న క్రమంలో ఈ యొక్క డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది వీరు ఇక్కడ పెట్టడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్యూరిటీకి అండ్ ఎంత ట్రస్ట్ వర్దీకి వాళ్ళు ఎంత పెద్దపీట వేశారో అన్నది దాన్ని బట్టి. సో గుంటూరు అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, పిఎంజే వారిని ఆదరించాలి. మీరు కూడా ఒక నిజమైన ప్యూరిటీ అండ్ ట్రస్ట్ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అకేషన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా యావత్ యాజమాన్యానికి కృతజ్ఞత తెలుపుతున్నాను. మెట్రోపాలిటన్ సిటీ తరహాలో గుంటూరుని డెవలప్మెంట్ చేయడానికి ఎలాంటి బ్రాండెడ్ షోరూమ్ బిజినెస్ని ఎలా డెవలప్ చేసి మీ దగ్గర ప్లాన్ మహిళలు ఎక్కువ మంది రావడానికి కారణం ఏంటి? ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం. సరే, ఎవరి క్వశ్చన్ కావాలి చెప్పండి. గుంటూరు సిటీని మెట్రోపాలిటన్ సిటీగా చేయడానికి కార్పొరేట్ సంస్థలని ఎలా మీరు ఈరోజు ఖచ్చితంగా ఒక బ్రాండెడ్ కంపెనీస్ అనేవి మన సిటీలోకి వస్తున్నప్పుడు ఆ సిటీ రూపురేఖలు మారిపోతాయండి. 100% పిఎంజీ లాంటి ఒక బ్రాండెడ్ అండ్ ఆల్ ఇండియా నోన్ అండ్ అదర్ స్టేట్స్కి కూడా తెలిసిన ఒక కంపెనీ ఈరోజు ఇక్కడికి రావడం వల్ల 100% గుంటూరు పరిసర ప్రాంతాలు ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ రంగులు దిద్దుకుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బ్రాండెడ్ కంపెనీస్ రావాలి. దాని తద్వారా ప్రజలందరికీ కూడా పిఎంజే జ్యువెలరీ గుంటూరు 37వ షోరూమ్ గుంటూరులో ఓపెన్ చేయడానికి మేము చాలా మేనేజ్మెంట్ తరఫు నుంచి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క
37వ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శ్రీమతి గళ్ళ మాధవ్ గారికి మా పిఎంజే జ్యువెలరీ తరఫున నమస్కారాలు చెప్తున్నాము. అలాగే పిఎంజే అంటేనే నమ్మకం, నాణ్యత కలిగిన వజ్రాభరణాలు అలాగే బంగారు ఆభరణాలు ఇస్తున్నాం. ఇక్కడ మేము గత 10 సంవత్సరాల నుంచి ఒక చిన్న బుటెక్లా పెట్టుకుని ఇక్కడ కస్టమర్స్కి సేవలు అందిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్లోకి మేము కస్టమర్లకి సర్వీస్ చేయడానికి మేము ముందరకు వచ్చాం. మా దగ్గర బంగారు మరియు వజ్రాభరణాలు అత్యంత నాణ్యతతో కూడిన ఈ తరం మెచ్చిన డిజైన్స్ మేము కస్టమర్లకు ఇవ్వడానికి ముందరకు వచ్చాం. అలాగే ఈ రోజు నుంచి 7వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితంగా ఇస్తున్నాం. అలాగే మా దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్లో మొదటి ఇన్స్టాల్మెంట్కి 25% ఆఫర్ కూడా మేము ఇస్తున్నాం. అలాగే మీరు తెచ్చుకొని ఏదైనా పాత బంగారు ఆభరణాల మీద ఆ ప్యూరిటీని బట్టి ఎంతైతే వస్తుందో అంతా కూడా మేము కస్టమర్లకు ఇవ్వటం జరుగుతుంది. మా యొక్క పిఎంజే అంటేనే నమ్మకం, నాణ్యత. సో రైతుల్ని తాను మోసం చేయలేదని పత్తి వ్యాపారి నేరెళ్ల వెంకట హరిప్రసాదరావు స్పష్టం చేశారు. జేపీ కార్పొరేషన్ సంస్థ పేరుతో మున్నంగి జోజప్ప ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పారిపోయారని చెప్పారు. రైతుల్ని తాను మోసం చేయలేదని పత్తి వ్యాపారి నేరెళ్ల వెంకట హరిప్రసాదరావు స్పష్టం చేశారు. జేపీ కార్పొరేషన్ సంస్థ పేరుతో మున్నంగి జోజప్ప ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పారిపోయాడని చెప్పారు. అయితే మున్నంగి జోజప్ప తన మిల్లులో జాబ్ వర్క్ చేసేవాడని, అతని వద్ద గ్రేడింగ్ చేసిన పత్తి గింజలు దూదిని కొనుగోలు చేసి చెక్కు రూపంలో పేమెంట్ చేయడం జరిగిందని తెలియజేశారు. అయితే మున్నంగి జోజప్ప డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు తన వెంట పడుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలు పోలీస్ స్టేషన్లో రైతులు తన మీద కేసులు పెట్టారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ, సీఐ వీరాస్వామి గంతో తనను బెదిరించి బలవంతంగా 80 లక్షల రూపాయల చెక్కులు, నోట్లు రాయించి తాళ్ల చెరువుకు చెందిన సుధాకర్ రెడ్డికి ఇచ్చారని తెలియజేశారు. అయితే ఈ దౌర్జన్యంపై నర్సరావుపేట ఎస్పీకి, డీఎస్పీకి, సీఐపై ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. ఆయన తనకు చెక్కులు, నోట్లు తిరిగి ఇవ్వలేదని అన్నారు. ఈ క్రమంలో శనివారం గుంటూరులోని చంద్రమౌళి నగర్ 6వ లైన్లో తాను నివాసం ఉంటున్న ఇంటి వద్ద రైతుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు ధర్నా చేశారని చెప్పారు. రైతులకి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన డబ్బులు చెల్లించాలని తనను వేధిస్తున్నారని ఎస్పీ సతీష్ కుమార్ కి మొరపెట్టుకున్నారు. అసలు ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించి తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని నేరెళ్ల వెంకట హరిప్రసాదరావు వేడుకున్నారు. నేరెళ్ల వెంకట హరిప్రసాదరావు, నేను 1984 నుంచి కాటన్ వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు వరకు నాకు ఏ పోలీస్ స్టేషన్లో ఒక 2022 సంవత్సరం తప్ప ఇంతవరకు నేను ఏ పోలీస్ స్టేషన్ కూడా తెలియదు నాకు. కానీ 2022 సంవత్సరంలో జాబ్ వర్క్ చేసుకున్నాడు మున్నంగి జోజప్ప జేపీ కార్పొరేషన్ పేరుతోటి. నాకు రైతులకి ఎలాంటి సంబంధం లేదు, కానీ నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను బెదిరిస్తున్నారు. సౌత్ డిఎస్పీ దగ్గరికి పత్తిపాటి స్టేషన్లో కేసు పెట్టగా ఎల్లగా సౌత్ డిఎస్పీ గారికి రికార్డు ఇచ్చాను. తర్వాత ఫిరంగపురంలో పెట్టారు, ఫిరంగపురంలో ఇచ్చి వచ్చాను. మేడిగుంట స్టేషన్లో పెట్టారు, మేడిగుంట స్టేషన్లో రికార్డు ఇచ్చి వచ్చాను. తర్వాత సత్తెనపల్లి అచ్చంపేట స్టేషన్లో కేసు పెట్టారు. తర్వాత సత్తెనపల్లి డిఎస్పీ అయిన ఆదినారాయణ గారు, సిఐ వీరాస్వామి గారు ఇద్దరు కలిసి నన్ను బెదిరించి నా పైన బూతులతో మాట్లాడి గన్ను పెట్టి, నువ్వు రైతులకి డబ్బులు ఇవ్వాలి, నాకు సంబంధం లేదు, ఏంది నువ్వు చెక్కు రాసి డమ్మీ నోట్లు రాయాల్సిందని చెప్పి బెదిరించి నన్ను చేత రాపించారు. నేను ఆ టైంలో అమ్మవారి గుడికి ఉత్సవ కమిటీ చైర్మన్గా నన్ను వేయటం వలన నేను ఎక్కడ కంప్లైంట్ చేయలేకపోయాను. తర్వాత నర్సరావుపేట ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా జరిగిందని చెప్పాను. ఆయన ఎస్పీ గారు ఆదినారాయణ గారిని, సీఏ వీరాస్వామిని పిలిపించి ఆయన చెక్కుల నోట్లు ఇవ్వమని చెప్పగా స్టేషన్ చుట్టూ కాలయాపన చేయొచ్చు, నాకు చెక్కుల నోట్లు ఇవ్వకుండా తాళ్ల చెరువు సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చి వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. గత నెలలో తాళ్ల చెరువు అచ్చంపేట సిఐ గారు నన్ను పిలిపించగా నేను రికార్డు తెచ్చిస్తానని చెప్పాను. తర్వాత రికార్డు పంపించాను ఆయనకి. అయినా కూడా నన్ను బెదిరించి పోలీస్ స్టేషన్ చుట్టూ గత సంవత్సరం నుంచి తిప్పొచ్చు. నేను వ్యాపారం చేయలేక కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది, బ్యాంకులకు లోన్లు కట్టలేక. కానీ నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. నాకు మున్నంగా జోజప్ప అనేవాడు 4 సంవత్సరాల నుంచి నా మిల్లులో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, జాబ్ వర్క్. కానీ వాళ్ళు నా దగ్గర పేమెంట్ మొత్తం తీసుకున్నారు. చెక్కు రూపంలోనే డబ్బులు ఇచ్చాను. నన్ను పత్తి గింజలు, దూది అనేక రకాల జోజప్ప నేను కలిసి వ్యాపారం చేయలేదు. ఆయన జేపీ కార్పొరేషన్ పరంపరతో ఆయన తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకుంటే ఆయన దగ్గర నుంచి నేను పత్తి కానీ, దూది కానీ, గింజలు కానీ కొనుగోలు చేసి ఆయనకి చెక్కు రూపంలో పేమెంట్ ఇచ్చాను.
ఎక్కడ అది అవతలేవు. కానీ రైతులకి అతను డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేశాడు. కానీ రైతులు నా ఎమ్మడబడి మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి సత్తెనపల్లి డిఎస్పీ గారికి అన్ని స్టేషన్లో కేసులు పెట్టించి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. వైసీపీ అధ్యక్షులు జగన్ కి దమ్ముంటే జమ్మలమడుగులో తనపై పోటీ చేయాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక వైసీపీ నాయకులు తనకి ఏమాత్రం సరితూగరని అన్నారు. వైసీపీ నేతలు రామసుబ్బారెడ్డి, సుద్దిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, గండికోట ముంపు పరిహారం, టిట్కో ఇళ్ల పంపిణీ చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాలను స్థానిక వైసీపీ నాయకులు కబ్జా చేశారని, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. వాటన్నిటిని బట్టబయలు చేస్తామని చెప్పారు. రాంచుబాడి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి, ఒక తట్టెడు మట్టి మీరు పని చేయలే. 30 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టే. రాంచుబారెడ్డి గారు వ్యక్తిగత 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ. దద్దమ్మ ఏం చేయలే. బౌలింగ్ చేత కాదు, బ్యాటింగ్ చేత కాదు. కొడితే మూతి పగులుతుంది. నేను కొడితే గ్రౌండ్ దాటిపోతుంది. బ్యాట్ లేదనుకుంటున్నాడు, మూతి పగిలేటట్టుగా కొడతా. ఇష్టం వచ్చినట్టు కాదు, పనులు చేర్చడం. ఇక్కడ వచ్చి చూడమని, ఇక్కడ జాబ్ మీద ఎన్ని కంపెనీలు వచ్చాయో. బ్యాట్ లేదు కాదు, అడ్డం నరికేది ఉంది. అమ్మతోడు అడ్డం నరికినట్టు చేస్తాం పనులు. అందరికీ టిడికో హౌస్ స్టార్ట్ చేయలే, వాటిని స్టార్ట్ చేస్తాం. జగనన్న ఖాళీ అని పెట్టాడు, దరిద్ర పేరు. ఏమైనా చేసినారా? కబ్జా తప్ప. ఇష్టం వచ్చేట్టు ఇక్కడ లోకల్ నాయకులు అడ్డదిడ్డాలు కబ్జాలు చేసినారు. అన్నీ కూడా పెరుగుతాం, అన్నీ కబ్జాలని. దొంగ రిజిస్ట్రేషన్ చేపించినారు, అన్నీ బయటకు వస్తాయి. ఏడాల భూమి ఉంటే అన్నీ తీసేచ్చాం. ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేయించినారు. మొహమాటం ఏం లేదు. మేము ఏం చేసేది మాకు తెలుసు. ఏందో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం, మీ ఇద్దరి దరిద్రం. రమ్మనండి అవినాశం కూడా రమ్మను. ఆ జగన్ రమ్మను, జగనే రమ్మని ఇక్కడికి. ఈసారి జగనే పూడి చేయాలి. ఇక్కడ అవినాశ్ ఒక దరిద్రం, జగన్ రెడ్డి ఒక దరిద్రం, మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం, వాడు మూలే సుధీర్ రెడ్డి, నాలుగోది ఈ చెత్త రాంచుబాడి మరొక దరిద్రం. ఈ అన్ని దరిద్రాలు మొత్తం 4 దిక్కుల దరిద్రమే. 4 దరిద్రాలు ఈ జమ్మడుకు రాకుంటే బాగుపడుతుంది. మేము చక్కగా తీర్చిదిద్దాం. ర్యాష్గా అయితే కూడా కొడతాం, మూతి పగులుతుంది. అంటే నా గురించి మాట్లాడితే మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా? సిక్సర్ కొడతానే ఉంటా. ఫుట్బాల్ ఆడతా, ఫుట్బాల్ కాల్తో కొడితే గోల్ మూతి పగులుతుంది. రాంచుబాడికి సుధీర్. కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరుని అందించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ వ్యాఖ్యానించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత గుంటూరు, గొలుసు, కొండలరావు నగర్ లో మంచినీరు పైప్లైన్ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతమైన సుద్దపల్లి డొంక నుంచి గొలుసు, కొండలరావు నగర్ 1వ లైన్ వరకు మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు కలుషితమైన నీరు తాగి అనేక రకాల రోగాల బారిన పడ్డారని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముందు చూపుతో మంచినీటి పైపులను ఏర్పాటు చేసి మంచినీటి సమస్య లేకుండా చేయబోతున్నామని చెప్పారు. ఈ మంచినీటి వాటర్ పైపులు కార్యక్రమాన్ని 15 రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎల్లాకుల అశోక్, పాత గుంటూరు, గొలుసు, కొండలరావు నగర్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ఎదురుగా వాటర్ పైప్ లైన్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. నగర అభివృద్ధిలో భాగంగా వాటర్ పైపులను శంకుస్థాపన చేయడం జరిగిందని తెలియజేశారు. 9వ డివిజన్ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, 11వ డివిజన్ జనసేన ప్రెసిడెంట్ గుండ్రెడ్డి అనిల్, టీడీపీ అధ్యక్షులు సయ్యద్ ఉస్మాన్, క్లస్టర్ పఠాన్ జమీన్ ఖాన్, 10వ డివిజన్ జనసేన ప్రెసిడెంట్ దాసరి అశోక్, 9వ డివిజన్ జనసేన ప్రెసిడెంట్ గట్టు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి విధంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో తూర్పు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి సుద్దబిల్డొంక ప్రాంతం నుండి కొండలరావు నగర్ 1వ లైన్ వరకు మంచినీళ్ళు పైప్ లైన్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 30 లక్షల రూపాయల ఎస్టిమేషన్తో 960 మీటర్స్ పైప్ లైన్, నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయడం, దాంట్లో 6 ఇంచెస్ 4 ఇంచెస్ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో కలుషితమైనటువంటి నీరు ప్రవహించి అనేక మంది జ్వరాలు, అలాగే మలేరియా అటువంటి వ్యాధులకి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటూ అధికారులు ముందు చూపుతో ఈ పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పైప్ లైన్ పనులు 15 రోజుల్లో పూర్తి చేస్తాం. అలాగే గుంటూరు నగరంలో ప్రతి ఒక్క శివారు ప్రాంతంలో కానీ నగర ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరతగిన ఈ ప్రభుత్వంలో ముందుకు సాగుతూ ఉన్నాయి. కార్పొరేషన్ సిబ్బంది, కార్పొరేటర్స్, అలాగే
కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మొహమాటం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నన్ను కానీ మా కూటమి నాయకులు కానీ సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. నంబూరు బిల్డర్స్ అండ్ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. గత 7 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం గడించిన షేక్ ముజీర్ నంబూరు రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గుంటూరు నగరంలో ప్రజలు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిగా ముందుకొస్తున్నారని అన్నారు. నంబూరు రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబాని, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబాని, మాజీ డిప్యూటీ మేయర్ గౌసు, భరత్ రెడ్డి, నయీముద్దీన్, షేక్ ఫారూక్, అన్వర్, మన్సూర్ బేగ్, ముస్తక్ అహ్మద్, బంధుమిత్రులు, శ్రేయభిలాషులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో గత 7 సంవత్సరాల నుంచి విశేష అనుభవం కలిగినటువంటి సోదరుడు ముజీర్ గారు ఈరోజు నంబూరు రియల్ ఎస్టేట్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీని స్థాపించడం, దీనికి పెద్దలు మాజీ శాసనసభ్యులు నంబూరు సుబాని గారు, అలాగే భరత్ రెడ్డి గారు, సజీలా గారు, అలాగే పెద్దలు బిస్మిల్లా సుబాని గారు, మిగతా పెద్దలు గౌస్ గారు అందరూ కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వెంచర్స్తో పాటు కన్స్ట్రక్షన్ కంపెనీగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గుంటూరు నగరంలో ఇన్వెస్ట్ చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఈ సంస్థ మరింత ముందుకు సాగాలని చెప్పి అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆకర్షణీయంగా కొత్త వెంచర్స్ని గుంటూరుకు తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముజీర్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాం. సరే అండి, నా పేరు ముజీర్. నేను పొన్నూరు రోడ్లో లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాను, ఇండివిజువల్ హౌసెస్. సో మా టీం మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెయిన్ గోల్. సో ఇప్పుడు కొత్తగా వెంచర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. నూతనంగా ఇప్పుడు మా ఆఫీస్ పొన్నూరు రోడ్లోని సేవాబా కాలనీ ఫస్ట్ క్రాస్ రోడ్లో నంబూర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అని ప్రారంభం చేశాము. ఇవాళ మన ఎమ్మెల్యే గారు మిగతా పెద్దలు వచ్చి ప్రారంభం చేశారు. సో ఫ్యూచర్లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ విత్ క్వాలిటీ అందజేస్తాము. సో ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే మా ఆఫీస్కి వచ్చి కనుక్కొని చేసుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.